శ్రీరామ్ జయరామ్ జై జయరామ్. ఐబిఎం ప్రేక్షకులకు నమస్కారం. వృషభ రాశి వారి ఫలితాలను గనుక పరిశీలించుకుంటే జన్మ శుక్రుడు, రాశ్యాధిపతి శుక్రుడే. జన్మ శుక్రుడు సర్వకార్యానుకూలత సిద్ధిస్తుంది. ధనస్థానంలో గురువు యొక్క అనుగ్రహం లభిస్తోంది. చతుర్థ స్థానంలో కేతువు యొక్క ఉద్యోగ వ్యాపార విషయాలలోనో ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వలన కొంత తికమక ప్రభావం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా లాభస్థానంలో శని, కుజుడు, బుధుడు సంచారము. బుధుడు మార్పు మనకి ఇంకా ఈ వారంలో లేకపోవడము. అలాగే ముఖ్యంగా 2వ తారీఖు వరకు కూడా బుధుడు ఇక్కడ మనకి 1-2 తారీఖుల్లోనే మనకి బుధుడు రవితోటి కనబడుతూ ఉంటాడు. అందుచేత బుధకుజులు కొంత వాగ్వాదాలకి దారితీసే, అంటే మేషరాశిలో కుజుడితోటి కదా బుధుడు కొంచెం వాగ్వాదాలకి దారితీసే అవకాశం కనబడుతూ ఉంటుంది. అందుచేత ఎవరితో అయినా సరే తక్కువ మాట్లాడడం అనేది మంచిది. అలాగే ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారు అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడానికి, నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. దేవాలయ సందర్శనాలు చేస్తారు. అనుకోకుండా విందు వినోదాలలో పాల్గొంటారు. దేవాలయ ప్రతిష్టలు జరిగేటప్పుడు సందర్శించడానికి వెళ్ళడము, ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇక నూతన వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు అందరూ కూడా ఈ వారమంతా కూడా దుర్గాదేవిని పూజించడం వలన జన్మశుక్రుడి ప్రభావం వలన వచ్చే దోషాలని పోగొడతాడు, మంచిని పెంచుతాడు, అనుకున్న కార్యాలన్నీ కూడా చేయిస్తాడు. అంచేత ప్రతినిత్యం 2 పూటల శివనామస్మరణ, దుర్గాదేవి ఆరాధన చేసుకోగలరు.